బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కల్తీ మద్యం పైన సిట్ దూకుడు పెంచింది. ఏవన్గా నిలుస్తున్నటువంటి జనార్దన్ ఇంట్లో సిట్ అధికారులు మరియు ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సో జనార్దన్ కుటుంబ సభ్యులని విచారిస్తున్నారు సిట్ అధికారులు. మరోవైపు కల్తీ మద్యం పైన ఎంపీ కేశినేని చిన్ని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం కేసులో త్వరలోనే బిగ్ బాస్ అరెస్ట్ కాబోతున్నాడు. నకిలీ మద్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతల హస్తం కూడా ఉందని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. కల్తీ మద్యం కూటమి ప్రభుత్వంపై నిందలు వేయాలని చెప్పి వైసీపీ ప్లాన్ చేసింది అంతా అని చెప్పి కేశినేని చిన్ని అంటున్నారు. అక్రమ మద్యం దందాలో వైసీపీ నేతలు 5,000 కోట్ల రూపాయలు దోచుకున్నారంటున్నారు. సో ములకల చెరువులోని ఏరియాలో రెడ్డిస్ గ్లోబల్స్ ఇండస్ట్రీస్ పేరుతో జనార్దన్ అనే వ్యక్తి అనారోగ్య బారిన పడిపోయి ఆఫ్రికాకు వెళ్ళినట్టుగా చిత్రీకరించి ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆ మద్యం విధానాన్ని, కల్తీ మద్యం తయారీ విధానాన్ని తెలుసుకొని వచ్చి ఇక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేసి దాన్ని సరఫరా చేశారట. అయితే దీని వెనుక ఎవరున్నారని చెప్పి స్వయంగా జనార్దన్ చెప్పుకొచ్చారు. దాన్ని ప్రోత్సహించింది, నన్ను ప్రోత్సహించింది జోగి రమేషే అని చెప్పి జనార్దన్ కూడా మాట్లాడడం, ఆ తర్వాత కొన్ని ఆ వర్ధన మధ్య సంభాషణకు సంబంధించి వాట్సాప్ చాటింగ్లు కూడా బయటికి లీక్ అవ్వడం చూసాం. అయితే దీని వెనుక ఉంది వైసీపీఏ. పూర్తి స్థాయిలో ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలోని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశాం, ముమ్మరంగా విచారిస్తున్నామని చెప్పి టీడీపీ చెప్తోంది. ఒకవేళ కనుక ఇప్పుడు చంద్రబాబు స్థానంలో కనుక వైసీపీ అధికారం ఉండి ఉన్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వైసీపీ నేతలు ఎలా తప్పించాలని చూసేవాడు. కానీ ఇప్పుడు మాకు నిబద్ధత, నిజాయితీ ఉంది కాబట్టే ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న చందంగా మేము అందరిపై విచారణ జరగాలి అని, నిష్పాక్షపాతంగా విచారణ జరగాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నారని చెప్పి టీడీపీ భావిస్తోంది. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అంటున్నారు. ఒకసారి కేశినేని చిన్ని ఏం మాట్లాడారో చూద్దాం. నిన్నే చూసాం, ఇప్పటికే ఒక సిట్ వేసి గత ప్రభుత్వంలో చేసిన అక్రమ మద్యం వ్యాపారం మీద దాదాపు 5,000 కోట్లు దాచుకుని ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కల్తీ మద్యం అమ్మిన నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వం యొక్క మంచి పనులకి అడ్డు తగలాలని చేస్తున్న సరికొత్త ప్రచారం మనం చూస్తాం. ఎప్పుడూ కూడా వీళ్ళు డ్రామా ఆర్టిస్టులే. సొంత బాబాయిని హత్య చేస్తారు, ఎదుటోడి మీద నెట్టేస్తారు. అంతేకాకుండా కోడి కత్తితో పొడిపించుకుంటారు, అది తెలుగుదేశం పార్టీ చేస్తుంటారు. గులకరాయి మీద వేసుకుంటారు, అది కూడా తెలుగుదేశం పార్టీ చేస్తారు. అట్లాగా మొన్న ఈ మధ్య ఒక హెలికాప్టర్ డ్రామా చూసాం. ఇటువంటి డ్రామాల్లో కొత్త డ్రామా మొదలైంది. ఇవాళ కల్తీ మద్యం వాళ్ళు చేపించి ఒక ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని A1 నిందితుడు అయిన జనార్దన్ రావు వాంగ్మూలం ద్వారా మనకి స్పష్టమైంది. ఎవరు మద్యం చేసినా, ఎవరు దొంగ మద్యం అమ్మినా, ఎవరు కల్తీ మద్యం అమ్మినా కఠినంగా శిక్షిస్తాం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. మీరు చేసే ఈ యొక్క చీప్ ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. జోగి రమేషే కాదు, కృష్ణా జిల్లాలో ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ప్రముఖ నాయకులందరి హస్తం, అన్నిటికన్నా ముఖ్యంగా రేపు మద్యం కేసులో బయటకు రాబోయే బిగ్ బాస్ హస్తం కూడా ఉంది. దానికి ప్రత్యేకంగా సిట్ వేసాం. ఆ సిట్ కూడా ఎవరైతే నిందితులు, ఎవరైతే ఈ 5 రోజుల నుంచి ఏమేమి చేస్తున్నారో, గత 1 నెల రోజుల నుంచి కొత్తగా మళ్ళీ కల్తీ మద్యం వ్యాపారం చేసి ప్రభుత్వాన్ని లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అప్రతిష్ఠ చేద్దాం అనుకున్నారో వాళ్ళందరినీ కూడా చట్టం ముందు కఠినంగా శిక్షిస్తాం. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, బుద్ధి లేదు. కాబట్టి పులివెందుల్లో నీకు జడ్పీటీసీ ఎలక్షన్కి సరే మన జరిగిన ఎలక్షన్లకి డిపాజిట్ రాలా, రేపు రాబోయే ఎలక్షన్లో పులివెందుల ఎమ్మెల్యే కింద డిపాజిట్ కోల్పోతున్నావు జగన్ రెడ్డి. నీ వికృత చేష్టలు, నీ బందిపోట్ల వాళ్ళంతా డ్రామా ఆర్టిస్టులు. ఒకప్పుడు కోడికత్తి, గులకరాయి, ఏకంగా బాబాయిని చంపి వేరే పేరుపై నెప్పనెట్టడాలు, మన మధ్య హెలికాప్టర్ విషయంలో కూడా ప్రతిసారి ఏదో ఒక డ్రామాలు చేసి బురద చల్లని ఆలోచనతో చేస్తున్న వారే. ఇప్పుడు స్వయంగా A1గా ఉన్నటువంటి నిందితుడు జనార్దన్ రావు మాటలు చూస్తే అర్థమవుతోంది కదా. గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేషే దీని వెనుక ఉన్నారు. ప్రతిపక్షంగా వాళ్ళు ప్రజల సమస్యపై పోరాడాలి అని అంటే ఏదో ఒక సమస్యను సృష్టించి ప్రభుత్వంపైనే నెపం నెట్టాలి, బూచిగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ కూడా అరెస్ట్ కాబోతున్నారనే మాటని కేశినేని చిన్ని మాట్లాడుకొచ్చారు. మరి ములకల చెరువులో
ఈ కల్తీ మద్యం తయారీకి సంబంధించిన అంశం ఎవరు మొదలు పెట్టారు? జనార్దన్ రావుకి చెప్పింది నిజంగా జోగి రమేషేనా? జోగి రమేష్ మాత్రం ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాను, నేను చాలా సచ్చీలుడిని, నా అంతటి నిజాయితీ పనులు ఎవరు లేనట్టుగా మాట్లాడుతున్నారు జోగి రమేష్. జోగి రమేష్ మాటలు చూస్తుంటే నాకు ఏ సంబంధం లేదని మాట్లాడుతున్నటువంటి మాటలు కనబడుతున్నాయి. కానీ జనార్దన్ రావు చాటింగు, జనార్దన్ రావు నాకు ఫేస్ యాప్ ద్వారా ఫోన్ చేయమని చెప్పేటువంటి మాటలు కానివ్వండి, లేకపోతే కలుద్దామని చెప్పి నన్ను కలవడం కానివ్వండి, అన్నీ జరిగింది జోగి రమేష్ నాతో మాట్లాడుకొచ్చారని చెప్పి ఆ చాటింగ్స్ కూడా కొన్ని బయట పెట్టడం జరిగింది. సో జోగి రమేష్ మాత్రం నేను సిద్ధంగా ఉన్నాను విచారణకు అంటున్నారు. మరి ఈ కల్తీ మద్యం వ్యవహారం ఎక్కడి వరకు దారితీస్తూ చూడాలి, వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరి పక్షాలు ఉన్నాయని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో జనార్దన్ రావు మాత్రం జోగి రమేషే చాలా కీలకం, ఆయన చెప్పడం మూలంగానే చేశామంటున్నారు. కానీ ఇటు వైసీపీ శ్రేణులు మాత్రం వాళ్ళంతటా వాళ్ళు చేసుకొని అనవసరంగా జగన్పై ఏదో రకంగా నెట్టాలని చూస్తున్నారు, లేకపోతే వైసీపీపై నెట్టాలని చూస్తున్నారు అనేది వైసీపీ అంటోంది. సో టీడీపీ పార్టీ మాత్రం బిగ్ బాస్ అరెస్ట్ కాబోతున్న రకంగా కేసులని చిన్ని అంటున్నారు. ఏం జరగబోతోంది? నిన్న జరిగినటువంటి దాడుల్లో అటు సిట్ కానివ్వండి, లేకపోతే ఎక్సైజ్ శాఖ అధికారులకు ఎటువంటి కీలకమైన ఆధారాలు కానీ డాక్యుమెంట్స్ లభించాయా, ఏమైనా ప్రూఫ్స్ లభించాయా? నిన్న రాత్రి నుంచి ఈ కేసు లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారం, నకిలీ మద్యం కేసుకు సంబంధించిన వ్యవహారం అయితే చాలా మలుపులు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న రాత్రి ఇబ్రహీపట్నంలో అద్దెపల్లి జనార్దన్ రావు ఏదైతే A1 గా ఉన్నారో ఆయన ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. అక్కడ ఇంటికి వచ్చిన ఎక్సైజ్ మరియు స్థానిక పోలీసులు కుటుంబ సభ్యులను ఇన్వెస్టిగేషన్ చేశారు. తర్వాత పలు కోణాల్లో ఎంక్వైరీ చేశారు. ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో కూడా విచారణ జరిగింది. అయితే ఇక్కడ అద్దెపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు ఇళ్లలో కూడా సాగుతున్న ఈ అధికారుల సోదాల్లో చాలా వరకు ల్యాప్టాప్